Hi, welcome to SV Maths channel. Inter Maths 1 ఏమో trigonometry ratios up to transformations లో exercise 6a లో సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అయిపోయామా. సో సెకండ్ దాంట్లో సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. If tan 20 degrees is equal to p, prove that tan 610 degrees plus tan 700 degrees whole by tan 560 degrees minus tan 470 degrees is equal to 1 minus p square by 1 plus p square. సో అని ప్రూవ్ చేయాలి. సో tan 20 ఈజ్ ఈక్వల్ టు p అని ఇచ్చారు మనకి. చూడండి సొల్యూషన్. సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏంటి? tan 610 degrees plus tan 700 degrees whole by tan 560 degrees minus tan 470 degrees. చూడండి tan 610 డిగ్రీస్ని ఏమని రాయచ్చమ్మా? 360కి ఎంత యాడ్ చేస్తే 610 వస్తుంది? చూడండి 610లోంచి 360 తీసేయండి. చూడండి ఎంత వస్తుంది? 250 కదా. చూడండి సో అంటే ఏంటి? 360 tan ఆఫ్ 360 ప్లస్ 250 అని రాయచ్చా? చూడండి అర్థమైందమ్మా. tan 700ని 360 ప్లస్ 340 అని రాయచ్చు. చూడండి సో 360 ప్లస్ 340 సరిపోయిందా? 700 కదా. సో హోల్ బై నెక్స్ట్ tan దీన్ని ఏమని రాస్తున్నామంటే చూడండి 560ని ఏమని రాయచ్చు? 360 ప్లస్ 200 సరిపోయిందా? మైనస్ tan 470 డిగ్రీస్ ఏమని రాయచ్చు? 360 ప్లస్ 110 డిగ్రీస్ అని రాయచ్చు. చూడండి సరిపోయింది కదా. 6 ప్లస్ 1 7, 3 ప్లస్ 1 4, 470. సో tan ఆఫ్ 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ క్వాడ్రంట్. 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో tan 250 360 కాబట్టి tan మారదు. అర్థమైందమ్మా. సో tan 360 ప్లస్ థీటా సేమ్ ఇక్కడ కూడా అంతే. tan 340 డిగ్రీస్ హోల్ బై tan 360 ప్లస్ థీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. సో tan 200 డిగ్రీస్ మైనస్ ఇక్కడ కూడా అంతే tan పాజిటివ్. సో tan 110 డిగ్రీస్. సో అర్థమైంది కదమ్మా ఇక్కడ వరకును. tan 250 ఏమని రాయొచ్చు? మనకి 20 డిగ్రీస్ tan 20 ఈజ్ ఈక్వల్ టు p అని తెలుసు. సో అంటే ఏంటి? 20 వచ్చి ఇలా రాయండి. సో tan 270 మైనస్ 20 అని రాయొచ్చండి. ప్లస్ tan అర్థమైందమ్మా. 270 మైనస్ 20 అంటే 250 కదా. సో 340 ఏమని రాయొచ్చు? tan 360 మైనస్ 20 అని రాయొచ్చా? హోల్ బై tan 200 ఏమని రాయొచ్చు? 180 ప్లస్ 20 అని రాయొచ్చండి. మైనస్ tan దేనికి దగ్గరగా ఉంది? 110 అనేది 90కి దగ్గరగా ఉంచండి. సో 90 ప్లస్ 20 అని రాయొచ్చు. అర్థమైందమ్మా. tan 250 tan 270 మైనస్ 20 అని ఎందుకు రాశానంటే ఇక్కడ మనకి tan 20 ఈజ్ ఈక్వల్ టు p అని తెలుసు కాబట్టి. సో చూడండి tan 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. ఒకసారి టేబుల్ ఫామ్ చూడండి అమ్మా. 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. 270 ఉంది కాబట్టి tan దేని కింద మారుతుంది? కాట్. సో కాట్ 20 డిగ్రీస్. నెక్స్ట్ ప్లస్ tan 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. 360 ఉంది కాబట్టి tan మారదు. సో మైనస్ tan 20 డిగ్రీస్. అర్థమైందమ్మా. నెక్స్ట్ tan 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా ఎన్నో క్వాడ్రంటు? సేమ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. 180 ఉంది కాబట్టి tan మారదు. సో tan 20 డిగ్రీస్ మైనస్ tan 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా ఎన్నో క్వాడ్రంట్? 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ కదా. సో సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? కాట్ కింద మారుతుంది. సో మైనస్ కాట్ 20 డిగ్రీస్. అర్థమైందమ్మా. సో ఇక్కడ మనకి tan 20 తెలుసు. సో కాట్ థీటాని ఏమని రాయొచ్చు? 1 బై tan 20 అని రాయొచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tan 20 డిగ్రీస్ హోల్ బై tan 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై tan 20 డిగ్రీస్ అని రాయొచ్చు. అర్థమైందమ్మా. సో tan 20 వాల్యూ ఎంత? p వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 బై p మైనస్ p హోల్ బై p ప్లస్ 1 బై p. సో ఎల్సిఎం చేయండి ఇక్కడ. 1 minus p square by p
1 ప్లస్ పీ స్క్వేర్ కదా బై పీ, అది 1 రాశాను ముందు. సో పీపీ క్యాన్సిల్. సో 1 మైనస్ పీ స్క్వేర్ బై 1 ప్లస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడండి ఆర్హెచ్ఎస్ అదే కదా ఇచ్చారు, 1 మైనస్ పీ స్క్వేర్ 1 ప్లస్ పీ స్క్వేర్. అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇఫ్ tan 20 is equal to p, prove that tan 610 degrees plus tan 700 degrees whole by tan 560 degrees minus tan 470 degrees is equal to 1 minus p square 1 plus p square. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. 610ని 360 ప్లస్ 250 అని రాసాం, ప్లస్ tan 700 360 ప్లస్ 340 అని రాసాం. సో సరిపోయింది. tan 560ని 360 ప్లస్ 200 అని రాసాం, మైనస్ tan 470 360 ప్లస్ 110 అని రాసాం. సో tan 360 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 360 ఉంది కాబట్టి tan మారదు. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. tan 250 ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ tan 340 బై tan 360 ప్లస్ థీటాకి tan 200 మైనస్ tan 110 డిగ్రీస్. సరిపోయిందా? సో ఇక్కడ 20 ప్లస్ 20 మైనస్ 20 వచ్చేలా రాసాము, ఎందుకంటే tan 20 ఈజ్ ఈక్వల్ టు పీ అని తెలుసు కాబట్టి. సో tan 250 ఈజ్ ఈక్వల్ టు tan 270 మైనస్ 20 అని రాసాం, ప్లస్ 340ని 360 మైనస్ 20 అని రాసాం. సో tan 180 ప్లస్ 20 మైనస్ tan 90 ప్లస్ 20. సో tan 270 మైనస్ థీటా థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. సో 270 ఉంది కాబట్టి కాట్ కింద మారుతుంది, కాట్ 20 ప్లస్ tan 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. సో మైనస్ 360 ఉంది కాబట్టి tan మారదు. అర్థమైందమ్మా? మైనస్ tan 20 హోల్ బై tan 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, tan 20 మైనస్ ఇదేంటి tan 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంటు? సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. సో 90 ఉంది కాబట్టి కాట్ కింద మారుతుంది. సో కాట్ని 1/tan అని రాసాము, tan 20. సో వాల్యూస్ వేసి సింప్లిఫై చేసాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, సెకండ్లో థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సచ్ దట్ బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూని. సో ఆల్ఫా కమ్మ బీటా ఆర్ ఏమి ఇచ్చారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చారు. చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. సో రాయండి ఇక్కడ గివెన్ సొల్యూషన్, గివెన్ ఆల్ఫా కమ్మ బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మీకు 10th క్లాస్లో ఆల్రెడీ తెలుసమ్మా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతమ్మా? 90 డిగ్రీస్. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? 90 మైనస్ ఆల్ఫా. అర్థమైందమ్మా? సో బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏ. అంటే దీని నుంచి సైన్ ఆల్ఫా ఏమవుతుంది? ఏ బై బి. సో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి? సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. చూడండి, సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. చూడండి ఇది ఒక ఫార్ములా రూపంలో ఉంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉందమ్మా. సో సైన్ ఆఫ్ ఏంటి ఫార్ములా? ఏ మైనస్ బి కదా. సో అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో బీటా అంటే ఏంటి? 90 మైనస్ ఆల్ఫా అని రాయొచ్చు. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 90 మైనస్ ఆల్ఫా. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 90 చూడండి ఒకసారి, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా. ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది? 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా మైనస్ 90 కదా, 2 ఆల్ఫా మైనస్ 90. సో మైనస్తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే 90 మైనస్ ఆల్ఫా అని రావాలి మనకి. సో మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ 2 ఆల్ఫా. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా. అర్థమైందమ్మా? సో మైనస్ సైన్ 90 మైనస్ 2 ఆల్ఫా. సో సైన్ 90 మైనస్ థీటా ఏంటమ్మా? కాస్ థీటా కదా, మైనస్ కాస్ 2 ఆల్ఫా. సో ఒక ఫామ్లో ఉంది, ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వస్తుంది చూడండి. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఏం చేస్తారండి? ఫామ్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో మైనస్ ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేసేయండి,
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో సైన్ ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు ఇక్కడ చూడండి a/b. సో a/b సబ్స్టిట్యూట్ చేయండి. a/b హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో 2 ఇంటూ a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఇక్కడ -1 కదా, ప్లస్ కాదు. చూడండి ఒకసారి మైనస్ ఇది, ఎందుకంటే ఇది -1 కదా ఇక్కడ. సో -1 ఎల్సిఎం చేయండి. 2a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ b స్క్వేర్. చూడండి ఇంతేనా, అంటే ఏంటి 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b స్క్వేర్. ఇది ఆన్సర్. సో అర్థమైందమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ such that b sin alpha is equal to a, then find the value of sin alpha into cos beta minus cos alpha into sin beta. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చారు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా. సో b sin alpha ఈజ్ ఈక్వల్ టు ఏ. సో sin alpha ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a/b. sin alpha ఇంటూ cos beta మైనస్ cos alpha ఇంటూ sin beta ఫైండ్ అవుట్ చేయాలి. సో sin a cos b మైనస్ cos a sin b ఫార్ములాలో ఉంది. సో sin of a మైనస్ b అంటే sin of alpha మైనస్ బీటా. సో sin of alpha మైనస్ బీటా అంటే 90 మైనస్ ఆల్ఫా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 ఆల్ఫా మైనస్ 90 sin 90 మైనస్ థీటాలో మైనస్ బయటకు వస్తుంది కదా, మైనస్ సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ 90 మైనస్ 2 ఆల్ఫా కాస్ 2 ఆల్ఫా. కాస్ 2a ఫామ్లో 1 మైనస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెక్స్ట్ ఎక్సైజ్లో వస్తుంది. సో -1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా -1. సో సైన్ ఆల్ఫా అంటే a/b సబ్స్టిట్యూట్ చేసాం. సో సింప్లిఫై చేసాం. సో అర్థమైందమ్మా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.